మరి మహిళల ప్రైవసీని ఉద్దేశించుకొని మరి వెల్కమ్ మ్యామ్. చిరునవ్వులతో మన విజయవాడ నగరం నుంచి చిన్నారులు స్టూడెంట్స్ అందరూ కూడా ప్రత్యేకించి కలెక్టర్ గారిని వెల్కమ్ చేస్తున్నారు. పింక్ ఫ్లవర్ ఎస్ మరి ఎంతో వినూత్నంగా మరి విజయవాడ అడాలసెన్స్ అయినా సరే ఎవరికైనా ఇబ్బంది లేకుండా వాడడానికి ఫ్రీగా అండ్ మనకి సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు బయట మనం ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ మనం ఎవరిని నమ్మలేము, కానీ ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీయే చాలా అంటే చాలా సేఫ్గా అండ్ మనకి బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఫీడింగ్ ఒక సపరేట్ రూమ్ ఉంది కాబట్టి ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు, అటు ఇంకెవరు అవ్వరు. అండ్ శానిటరీ నాప్కిన్స్కి మిషన్ ఉన్నట్టు అలానే శానిటరీ బర్నింగ్ మిషన్ కూడా ఉంది. సో థ్యాంక్ యూ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ మేము ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీవన్ టు లైక్ women who feel uncomfortable during journeys, like you can use that. These are full safety and security and there are CCs also. So మనకి ఇంత ఫెసిలిటీస్ మన ఉమెన్కి అండ్ చిల్డ్రన్కి మైండ్లో పెట్టుకొని ఇంత ఫెసిలిటీస్ ఏర్పాటు చేసిన BMC అండ్ కలెక్టర్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ. Yeah, my name is Satvika and we are of SRK students and respected everyone. Pink toilets అనేది ఇవాళ ఓపెన్ చేశారు ఆన్ ద మెయిన్ రీజన్ ఉమెన్స్ సేఫ్టీ కోసం. అండ్ దేర్ ఆర్ నాట్ ఓన్లీ ది టాయిలెట్స్, దే ఆర్ ఈవెన్ శానిటరీ ప్యాడ్స్ అండ్ శానిటరీ ప్యాడ్స్ బర్నింగ్ మెషిన్స్ విచ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు యూజ్ చేస్తాము ఎక్కడ పడితే అక్కడ పడేస్తాము, విచ్ ఇస్ నాట్ సో హార్మ్ఫుల్ ఫర్ ద హ్యూమన్స్, విచ్ ఇస్ హార్మ్ఫుల్ ఫర్ ద యానిమల్స్ too. So and they are main breast feeding rooms also available here. So uncomfortable feel అవ్వకండి. అండ్ అరౌండ్ మనకి 1, 2, 5 and 10 రూపీస్కే మనకి శానిటరీ ప్యాడ్స్ ఇస్తున్నారు ఇక్కడ. అండ్ కాస్ట్ గురించి కొంచెం ఆలోచించకుండా విచ్ ఆర్ సో సేఫ్ ఫర్ అస్. అండ్ ఐ వుడ్ లైక్ టు రియల్లీ థ్యాంక్ BMC స్టాఫ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ ఫార్వర్డ్ దిస్. అండ్ ఒక స్టెప్ అనేది మీరు ఇచ్చారు మా అందరికీ సేఫ్టీ ఆలోచించి. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది BMC స్టాఫ్ అండ్ థ్యాంక్ యూ. ఈ ఎంటైర్ యాక్టివిటీకి గాంధీ జయంతి రోజు మనము చాలా పెద్ద ఎత్తున కోఆపరేషన్ పరిధిలో కొత్తగా సపోర్ట్తో చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇప్పుడు ఇక్కడ పింక్ టాయిలెట్స్ మనము ఇక్కడ పెట్టడం జరిగింది. లాస్ట్ 1 year ముందు పెట్టారు. సో ఈరోజు కూడా ఫస్ట్ ఇయర్ ఆఫ్ పింక్ టాయిలెట్ యానివర్సరీని కూడా మనం చెప్పవచ్చు. విజయవాడలో ఒకటే ఉంది ఇప్పుడు దాకా, బట్ ఇంకా ఎక్కువ చేయాల్సింది కూడా మన అవకాశం ఉంది. ఇప్పుడే పిల్లలు కూడా చెప్పడం కూడా జరిగింది. సో మనకు క్లీనినెస్ అలాగే హైజీన్ ఈ 2 ఆస్పెక్ట్స్ కూడా చాలా క్రిటికల్. ఈ సంవత్సరం స్వచ్ఛతా హీ సేవ కూడా స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అనే ఒక థీమ్తో ఎంటైర్ ఈవెంట్ని కూడా మనము చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ వచ్చిన పిల్లలకి మళ్ళీ October 2 గాంధీ జయంతి గురించి మనము కంగ్రాచులేట్ చేస్తూ థ్యాంక్ యూ చెప్తూ నవ్ ఐ రిక్వెస్ట్ కలెక్టర్ మేడం టు ప్లీజ్ అడ్రస్ ది గ్యాదరింగ్. అందరికీ నమస్కారం. మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా గత 10 ఏళ్లుగా చేసుకుని 10వ సంవత్సరం స్వచ్ఛ భారత్ని పురస్కరించుకొని
గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు గత 2 వారాలుగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి మున్సిపాలిటీలోనూ స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మానవ సేవే మాధవ సేవ అని అనుకున్న విధంగా అందులో భాగంగానే స్వచ్ఛతా హీ సేవ. మన సమాజానికి మనం ముందుగా ఇవ్వగలిగే ఒక పెద్ద సేవ ఏమిటంటే మన చుట్టుపక్కల ఉండే పరిసరాలని పరిశుభ్రంగా పెట్టుకోవడం. దానికి మన వంతు కృషి ఏ విధంగా అయితే మున్సిపాలిటీ వాళ్ళ కృషి చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి మన బాధ్యతగా చేయవలసిన కృషిని గుర్తు చేస్తూ గత 10 ఏళ్లుగా స్వచ్ఛ భారత్ సంకల్పం తీసుకోవడం జరిగింది. చాలా మార్పులు జరిగాయి. 10 ఏళ్ల క్రితం మనము ప్లాస్టిక్ వాడకూడదని కావచ్చు, చెత్త పడుతుందని కావచ్చు, డస్ట్బిన్లో ఉండాలని కావచ్చు, ఈ విధంగా టాయిలెట్లు వాడాలని కావచ్చు, దాంట్లో శానిటరీ ప్యాడ్స్, వాటి ఇన్సినరేషన్ అన్నీ కూడా ఎప్పుడూ లేనంత డిస్కషన్ పబ్లిక్లోకి వెళ్ళేంత ఒక పెద్ద ఉద్యమం లాగా స్వచ్ఛ భారత్ చాలా విజయవంతంగా పనిచేస్తుందని చెప్పాలి. సో దాంట్లో ప్రజలందరూ భాగస్వామ్యం అవ్వాలనే గౌరవ ప్రధానమంత్రి గారి ఉద్దేశంతో ప్రజల్లోకి చాలా చొచ్చుకుపోయిన కార్యక్రమాల్లో ఇది ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇంకా కూడా మనం చేయాల్సింది ఉంది, బాధ్యతాయుతమైన పౌరులుగా మనం చేయాల్సింది ఉంది. మేము వ్యవస్థ వైపు నుంచి మీకు ఇవ్వాల్సిన ఈ పింక్ టాయిలెట్ లాంటి మంచి వ్యవస్థల్ని మీకు అందించడం ఎంత ముఖ్యమో మీ వంతు సహాయంగా దాన్ని బాధ్యతగా వాడటము, మన పరిసరాలను శుభ్రపరచుకోవడం కూడా అదే బాధ్యత. సో ప్రజలు, వ్యవస్థ అందరూ కలిసి పనిచేస్తేనే ఈ స్వచ్ఛతా హీ సేవ అనేది పూర్తి విజయవంతం అవుతుంది అని మరి ఒకసారి చెప్తూ ఈరోజు ఈ పింక్ టాయిలెట్స్ యొక్క మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ వీఆర్ టేకింగ్ అ ప్రామిస్ ఫ్రమ్ ద కార్పొరేషన్ దట్ ఇది ఇంకా ఎన్నో దగ్గర ఎక్స్పాండ్ చేస్తారు ఈ సేవలు. బికాస్ సక్సెస్ఫుల్లీ జరుగుతుంది కాబట్టి ఆడవాళ్ళకి ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి విజయవాడ చాలా విషయాల్లో చైతన్యవంతమైన ఊరు, ప్రపంచానికే దిశానిర్దేశం చేయగలిగినంత మేధావులు ఉన్న ఊరు. సో ఖచ్చితంగా ఈ ఇనిషియేటివ్ ద్వారా ఒక మెసేజ్ని దేశవ్యాప్తంగా కూడా తీసుకువెళ్తామని, ఇంకా ఎక్కువ స్థాయిలో ఈ పింక్ టాయిలెట్స్ అందుబాటులోకి తీసుకొని వచ్చి నెక్స్ట్ ఇయర్కి ఇంకా మంచి ప్రోగ్రామ్ని ఈ పింక్ టాయిలెట్స్ ద్వారానే ఇంకా మల్టిపుల్ పింక్ టాయిలెట్స్ ఓపెన్ చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్కి చేయాలని ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలతో పాటు స్వచ్ఛ భారత్ కోసం మనందరం సంకల్పించుకున్నామని మరి ఒకసారి చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం నీరసంగా చెప్తున్నారు, కొంచెం గట్టిగా చెప్పరా? బిఎంసీ మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టింది కదా మనకి. ఓకే, వన్స్ అగైన్ ఆన్ ది కౌంట్ 3, 2, 1. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది స్టూడెంట్స్. జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా 10వ వార్షికోత్సవం స్వచ్ఛ భారత్ది ఈరోజు మనము జరుపుకోవడం జరుగుతుందండి. ఈరోజు దేశంలో మన జిల్లాలో ప్రత్యేకంగా ప్రతి ఒక్క గ్రామ పరిధిలోనూ, మున్సిపాలిటీ పరిధిలోనూ కూడా స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ అనే ఈ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం. గత 2 వారాలుగా చేస్తున్న కార్యక్రమాన్ని ఈరోజు ఒక పీక్ తీసుకెళ్తున్నట్టు మనము మన చుట్టుపక్కల ఉండే పరిసరాలని శుభ్రపరచుకుంటాము అనే బాధ్యత తీసుకుంటూ మానవ సేవయే మాధవ సేవలో భాగంగా స్వచ్ఛతా హీ సేవ అనేది మనము ఒక ఉద్యమంలాగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. 10 ఏళ్ల నుంచి స్వచ్ఛ భారత్ అనేది ప్రజల్లోకి స్వచ్ఛత గురించి, శానిటేషన్ గురించి, టాయిలెట్ల గురించి, ప్లాస్టిక్ నిషేధం గురించి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వ్యవస్థలతో పాటు వ్యక్తులు కూడా పాటుపడాలనే మెసేజ్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చాలా విజయవంతంగా పనిచేసింది. ఇదే విధంగా కంటిన్యూ అవుతూ పూర్తిగా స్వచ్ఛమైన మన విజయవాడ, స్వచ్ఛమైన జిల్లా, స్వచ్ఛమైన రాష్ట్రం, స్వచ్ఛమైన దేశంగా మనది పరిఢవిల్లాలి అనేదే స్ఫూర్తిగా ఈరోజు మనం అందరం జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రామంలోనూ, సిటీలోనూ కూడా ఈరోజు ప్రతి ఒక్క దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా భాగస్వామ్యం అయి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.